టీచర్స్ డే సందర్భంగా తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ శాఖకు చెల్లింపులు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కరెంటు సంబంధించి వాళ్ళు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వమే భరించి బిల్లులు కడదాం, దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడే ఈరోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జీవోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను. దీనికి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హ్యావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ free power supply to the government educational institutions in the Telangana state to impart quality education. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. వీటికి సంబంధించి దాదాపు 27,862 ఇన్స్టిట్యూషన్స్ ఈ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెడితే అప్ టు రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు అన్నిటిని కలుపుకుంటే 27,862 ఇన్స్టిట్యూషన్స్కి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జియో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసి వచ్చిందని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్, చెప్పండి. టీచర్స్ డే సందర్భంగా తెలంగాణ సర్కార్ స్కూళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం జరిగింది. దీని ఆధారంగా స్కూల్స్ కు ఏ మేరకు లబ్ధి చేకూరనుంది? గుడ్ ఈవినింగ్ స్వామి. మొత్తానికి రవీంద్ర భారత్ లో ఇవాళ గురు పూజోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఫీషియల్ గా జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సంస్థలకు శుభార్తను అందజేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 27,862 విద్యాలయాలకు ఇక మీదట ప్రభుత్వమే ఉచితంగా విద్యుత్తును అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనౌన్స్ చేశారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ బకాయిలన్నింటినీ కూడా ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నిదర్శనమైనటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో రాగానే దాదాపు 11,602 పోస్టులకు నోటిఫికేషన్ వేయడంతో పాటుగా పోటీ పరీక్షలు వేసేటువంటి విషయాన్ని కూడా ఇవాళ గురు పూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మరో 6,000 పైసలు ఉద్యోగాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ కాబోతుంది. రైట్ రాజేష్, థాంక్స్.